హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఆంధ్ర స్టైల్ స్పైసీ చిల్లీ చికెన్ చేసి చూపించబోతున్నానండి. అందుకు 1 kg చికెన్ బాగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఉప్పు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఒక చెక్క నిమ్మరసము వేసుకొని బాగా చికెన్కి పట్టించాలండి. స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పీసెస్ కన్నీ నిమ్మరసము, ఉప్పు, పసుపు మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసి పక్కన ఒక 1/2 అవర్ పెట్టేసేయాలండి. ఆ తర్వాత ఒక మిక్సీలో ఒక 10 పచ్చిమిర్చి, 1/2 కట్ట కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేసుకుందాము. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. మూత పెట్టేసేయండి, మీద పడుతుంది. తర్వాత పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుందాం. వీటన్నిటిని 2 మినిట్స్ రోస్ట్ చేసుకుందాం. ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఉల్లిపాయల్ని బాగా మగ్గేలాగా రోస్ట్ చేసుకొని మూత పెట్టేసాం. తర్వాత జీడిపప్పు కొద్దిగా యాడ్ చేసుకున్నామండి. చిల్లీ చికెన్కి జీడిపప్పు చాలా టేస్టీ ఇస్తుంది. కావాలంటే జీడిపప్పు పేస్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా రోస్ట్ కావాలండి, అప్పుడే చికెన్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి 2 మినిట్స్. ఫ్లేమ్ని హై టు మీడియంలో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రోస్ట్ చేసుకుందాం కదా. ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకుందాం. ఉప్పు, పసుపు, నిమ్మరసం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. టూ మినిట్స్ బాగా రోస్ట్ చేసుకుని మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకోసారి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అంతా ఇంకేలాగా బాగా చికెన్ ముక్కలను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ధనియాల పొడి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. 1.5 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేశానండి. 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వాటర్ ఏమాత్రం లేదు, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే చికెన్ టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత క్లోజ్ చేసి పెట్టుకున్నాం. చికెన్ బాగా మగ్గిపోతుంది. మీకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి.
కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. అప్పుడే చికెన్ పట్టించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. మూత క్లోజ్ చేసి పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకుందాం. ఫైనల్గా కుక్ అయిపోయిందండి. చూడండి, చిల్లీ చికెన్ ఇలా వచ్చింది. మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. స్పైసీ చిల్లీ చికెన్ రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు రాబోతున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీణా ఫుడ్ అండ్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. టేస్టీ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.